హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిల్పాని. ఇవాళ నేను వడియాలతో పులుసు పెడుతున్నానండి. ఇవి గుమ్మడికాయ వడియాలు అంటారు కదండి. ఇవి గుమ్మడికాయ, బొబ్బెరపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయ, నువ్వులు అవన్నీ వేసి చేస్తారండి. ఈ వడియాలతో పులుసు నాకు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము. దానికోసం నేను వడియాల పులుసు పెడుతున్నాను. దీనికి కాంబినేషన్లో ముద్దపప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. వడియాల పులుసు కోసం నేను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేశాను, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు గుజ్జు రసం అండి. నేను కొంచెం చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. 2 టమాటాలు ప్యూర్ చేశాను. ఎందుకంటే చింతపండు రసం కొంచెమే వేస్తాను, టమాటాతో టేస్ట్ బాగుంటుంది. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాకండి వడియాలను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. లైట్ కలర్ వచ్చాక ఇలా వేయించుకోవాలి. కొంచెం కొద్దిగా నూనె వేసి పోపులు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి కూడా వేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేయాలి. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అల్లం ఎల్లిగడ్డ నూనెలో కొంచెం ఫ్రై అయ్యాక మనం రెడీ పెట్టుకున్న టమాటా ప్యూరీ వేయాలి. ఇలా టమాటా దగ్గరగా ఉడికాక మనం వేయించి పెట్టుకున్న వడియాలు వేయాలి. ఒక 2 మినిట్స్ టమాటాలో ఉడికాక ఉప్పు కారం వేయాలి. ఇలా దగ్గరికి అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు వేయాలి. పులుసు చూడండి ఎలా మసులుతుందో. ఇలా మసలేటప్పుడు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేస్తాను. దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పొడి. అని నూనె పేరుకుంది పక్కలకి. సో మన పులుసు రెడీ అయినట్టే. ఇక చూడండి వడియాల పులుసు, ముద్దపప్పు, నెయ్యి, వేడి వేడి అన్నం. చూడండి ఏమైనా కాంబినేషన్ అసలు. ముద్దపప్పు, వడియాల పులుసు, నెయ్యి మామూలుగా ఉండదండి బాబోయ్. మీరు ఈ కాంబినేషన్ తినండి ఒకసారి. మనకి చికెన్ మటన్ కూడా పనికి రాదండి, అంత కమ్మగా ఉంటుంది ఈ కాంబినేషన్. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.